ఓకే, ఇవాళ చాలా సంతోషము. డోలీ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మనం ప్రకటన చేయడానికి కోసము ఇవాళ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాకి ఏఎస్ఆర్ జిల్లాకి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ అనంతగిరి మండలంలో ఈ గుమ్మంతి, దాయర్తి, ఈ పెనకోట గ్రామ పంచాయతీకి రావడం చాలా చాలా ఆనందదాయకం. ఇవాళ ఈ కార్యక్రమంతో పాటు 105 కోట్ల రూపాయలు సంబంధపడిన రోడ్లు మనం మంజూరు చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఫస్ట్ టైంగా మీ అందరికీ కూడా ఒక రహదారి ఆల్ వెదర్ రోడ్ చేయడం చాలా చాలా ఒక సంతోషకరమైన విషయము, మన అందరికీ కూడా అదృష్టము. ఇది మాత్రం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారిలో గత నెలలో మన వైజాగ్ రావడం వచ్చినప్పుడు మన జిల్లాని ఈ డోలీ రహిత ఒక జిల్లాగా ప్రకటన చేయడానికి కావాల్సిన బడ్జెట్ దాదాపుగా 2800 కోట్ల రూపాయలు రాబోయిన ఇంకొక 4 సంవత్సరాల్లో తీసుకువచ్చేసి ఇదన్నీ కూడా కనెక్టివిటీ చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దాని పరిధిలో గౌరవ డిప్యూటీ సీఎం గారు స్వయంగా ఈ ప్రాంతీయం గురించిన విషయాలు స్వయంగా వచ్చి చూడడానికి కోసం మనతో ఉన్నారు. ఇవాళ దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్లు ఈ రహదారులు వెళ్ళి చూసి ఇవాళ మీతో మాట్లాడడానికి రావడం చాలా చాలా సంతోషము. మన జిల్లాలో 1532 గ్రామాలు ఇంకా రోడ్డు రహదారి లేని ఒక గ్రామాలు ఉన్నాయి. అదన్నీ కనెక్ట్ చేయడానికి కావాల్సిన ఈ 2800 కోట్ల రూపాయలు గురించిన వివరాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాము. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ కార్యక్రమం చేయడానికి ఆల్రెడీ ఒప్పుదల ఇవ్వడం జరుగుతుంది. సో మన అందరికీ కూడా ఒక మంచి భవిష్యం ఉంటుందని దీని వలన చెప్పుకొని ఈ కార్యక్రమంకి వచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ జెడ్పీటీసీ, గౌరవ ఎంపీపీ, గౌరవ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్యంగా ఈ పెనకోట అండ్ చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ కార్యక్రమం ముందు తీసుకువెళ్ళడానికి గౌరవ ఉప మంత్రి వారిని మీ అందరికీ అడ్రస్ చేయమని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లాకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మహాత్ముడు నడిచిన నేల ఇది. గిరిజన ప్రజలకి అండగా ఉన్న ఒక మహానుభావుడి పేరు పెట్టిన నేల ఇది. ఆయన తిరిగాడిన నేల, ఆయన పోరాడిన నేల. ఆ నేలకి ఈ రోజున డోలీ రహిత గ్రామాలుగా ఉండాలి, డోలీ రహిత గ్రామాలుగా ఉండాలి మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. 2017లో కూడా పోరాట యాత్రప్పుడు నేను తిరుగుతా పాడేరు, అరకు ప్రాంతంలో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ పర్యటన చేస్తా ముఖ్యంగా గిరిజన ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నవాడిని. ఆ రోజున గిరిజనుల ప్రజలకి నేను ఒకటే మాట ఇచ్చాను. అందరూ వచ్చి మా ఊర్లోకి రా, మా తాండాలోకి రా అంటే నేను ఒకటే చెప్పాను, నేను వచ్చి ఏం చేయలేను, నాకు అధికారం లేదు. అంటే నీకు అధికారం ఉన్నా లేకపోయినా పర్లేదు, నీ మనసులో పడితే ఏదో ఒక రోజు చేస్తామా కానీ నన్ను ఆ రోజు తీసుకుపోయారు. ఈ రోజున మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు, ఈ రోజున నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం అంటే ఇక్కడున్న ఒక సగటు గిరిజన యువకుడు, గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టు. లేదు కదా, మీ కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో లేదు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీ కింద లేదు అన్నప్పటికీ నేను ఒకటే చెప్పాను, ప్రజలు మాకు ఓట్లు వేసినా వేగిపోయినా మేము మీకోసం పనిచేస్తాం. అది ఎప్పుడు నేను మీరు ఓట్ల కోసం మేము చేయలేం. ఈ రోజున ఇదే 105, 103 కోట్లు కనుక పెడితే దీనికి మొత్తం కలిపి 4000 మంది లబ్ధి పొందుతారు, అంతే కదా. అని మీరు ఊహించండి, 100 కోట్ల పైన పెట్టుబడి పెడితే కేవలం దీని ద్వారా లబ్ధి పొందేది 4500 గిరిజనుల మటుకే. కానీ మేము ఎలా చూస్తున్నామంటే దీన్ని ఇక్కడ ఓట్లు వేయలేదు. అయినా కానీ వీటన్నిటిని అధిగమించి ఎందుకు వచ్చామంటే ఇదే 100 కోట్లు
ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో పెట్టుకోవచ్చు, నేను కాకినాడలో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో ప్రాంతాలకు పెట్టుకోవచ్చు. కానీ మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఎందుకు వచ్చాం ఇక్కడికంటే మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటున్నాం, భాగస్వామ్యం తీసుకుంటున్నాం. మీ కష్టాల్లో, మీ కన్నీళ్లలో మేము ఉన్నామని చెప్పడానికి. మీరు ఓట్లు గత ప్రభుత్వంలో ఆ పార్టీకి వేసినా కానీ మేము మనసు పెట్టి ఇక్కడికి వచ్చాం. మేము మీకు నిలబడతాం, ఆసరాగా ఉంటామని తెలియజేయడానికి ఇన్ని ప్రాజెక్టులు, ఈ రోజున ఇన్ని రోడ్ ప్రాజెక్టులు మీకోసం పెట్టాం. ఈరోజు ఇప్పుడు మనం 19 పనులు ప్రారంభించాం, 98.85 కిలోమీటర్లు. దీంట్లో 105 కోట్ల 33 లక్షలు మనం జాతీయ ఉపాధి హామీ పథకం, దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 72 కోట్ల 20 లక్షలు, 33 కోట్ల 13 లక్షలేమో పంచాయతీరాజ్ మనకి ఇంజనీరింగ్ శాఖ నుంచి. వీటి లబ్ధి పొందేది 72 గ్రామాలు, జనాభా 4369 మంది. సరిగ్గా చెప్పాలంటే అనంతగిరి మండలం పినకోట గ్రామ పంచాయతీ గుమ్మంతి గ్రామం నుండి రాచకిల్లం గ్రామం మీదుగా రెడ్డిపాలెం గ్రామానికి పంచాయతీరాజ్ నిధులతోటి 5.5 కిలోమీటర్ల మేరకు 5.86 కోట్ల అంచనాతోటి తారు రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పనులు చేయడానికి ఈ రోజున శంకుస్థాపన చేశాం. దీనివల్ల రెండు 249 మంది లబ్ధి పొందుతారు. ఇందాక గ్రామస్తులందరితో మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా యువత తలుచుకుంటే, గిరిజన యువత ముఖ్యంగా యువకులు మీరు తలుచుకుంటే మార్పు వస్తుంది. గత ఎన్నికల్లో 6 నెలల క్రితం యువత ఒక బలంగా ఒక మాట అనుకున్నారు, మార్పు రావాలి అని. మీరు మార్పు వచ్చింది, మీకు రోడ్లు పడ్డాయి. మార్పు వచ్చింది, పంచాయతీ సర్పంచులకి విలువ లేని పరిస్థితుల్లో పంచాయతీ సర్పంచులు భుజాలు తలగరేసి మేము సర్పంచులను చెప్పుకునే స్థాయికి మేము పెట్టాం. మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇదే తీసుకెళ్లాను. ఇద్దరం ఒక గంట సేపు కూర్చున్నాం. గంట సేపు కూర్చొని మాట్లాడింది, మేము కూర్చొని వేరే ఏం మాట్లాడాలి. నేను మాట్లాడిందల్లా గిరిజన ప్రజల స్థితిగతుల గురించే మాట్లాడాను. మీకు ఆదాయం ఎలా పెరగాలి, రోడ్లు కనెక్టివిటీ ఎలా ఉండాలి, నీటి అవసరాలు ఎలా తీర్చాలి, కరెంట్లు ఎలా ఉంది, అలాగే అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా ఉన్నాయా, వాటి రిపేర్లు చేయాలా అని ఇవే మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు వచ్చాక ఇలాంటి ఇలాంటి పాలసీల కింద ఇంతకుముందు 250 ఉంటే కానీ రోడ్లు పడేవి కావు. ప్రధానమంత్రి గారు వచ్చాక కనీసం 100 మంది ఉంటే చాలు రోడ్డు వేసేయమని చెప్పారు. ఆ పథకం కింద కొన్ని రోడ్లు. ఇది మన నరేంద్ర మోదీ గారికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన సంకల్పం, అది ఆయన మహాసంకల్పం. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. సార్ కనీసం ఇన్ని గ్రామాలు ఉన్నాయి, 4612 పంచాయతీలు ఉన్నాయి, దాదాపు 2000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. వీటికి మనం ఏం చేయగలం అంటే బడ్జెట్ ఎంత అని అడిగారు. ఆ రోజున మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు. అడిగినప్పుడు ఒకటే చెప్పారు, కనీసం 2869 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది ఈ గ్రామాలన్నీ కలపడానికి. కానీ లబ్ధి చేకూరేది మటు చాలా తక్కువ మందికి. ప్రజలు చిక్కగా ఒక చోట ఉండరు కాబట్టి. అయినా కానీ ఆయన ఏం చెప్పారంటే కనీసం మనం ముందు వీటితో ప్రారంభిద్దాం, తర్వాత ఒక్కొక్క విడతగా ఒక్కొక్క సంవత్సరానికి 350 కోట్ల చొప్పున దీనికి పెట్టుబడి పెడదాం. అలాగే మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మనకి వచ్చే పథకాల నుంచి ఆ డబ్బుని ఇక్కడే ఖర్చు పెట్టిపోతున్నాం. సో మేము దీనికి ఎందుకు చెప్తున్నానంటే 70 సంవత్సరాల ఈ పాలనలో గిరిజన గ్రామాలని మిమ్మల్ని వదిలేశారు. ఇది గిరిజన ప్రాంతాలని ఉన్నాయా అంటే అభివృద్ధి చేశారంటే చేయలేదని చెప్పట్లా, ఉంది. దీనికి పార్టీలు కొన్ని పెడితే దీనికి బాగా పనిచేసిన అధికారులు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ ఏజెన్సీని ప్రమోట్ చేసిన వ్యక్తి శంకిరణ్ గారు.
ఈ రోజున ఐటీడీఏ గుర్తుపెట్టుకోవాల్సింది శంకరన్ గారి పేరు ఐఏఎస్, ఆయన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. మహానుభావుడు. అంటే ఒక అధికారికి ఒక నిజమైన ఒక రాజకీయ నాయకుడు కనుక అండ ఉంటే శంకరన్ గారు చేసి చూపించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అందరూ చెప్తా ఉంటాయా, మేము రాజకీయ నాయకులను ఎంత నమ్ముతామో తెలియదు కానీ మా ఐటీడీఏ వాళ్ళని నమ్ముతాం, అంత బలంగా నమ్ముతాం అని చెప్తారు. సో నేను మీ నమ్మకం గెలుచుకోవడానికి వచ్చాను ఈ రోజున. కాకపోతే ఏదైతే ఈరోజు రోడ్డు వేసి ఇట్లా కాదు, ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. పనిచేసిన తర్వాత మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి, మీరు బాగా చేశారు, సంతోషం, మీకు అండగా ఉంటాం వచ్చే ఎన్నికలకి చెప్పండి. ఎందుకంటే ఇంకొకటి, యువత ఇక్కడ మాట్లాడుతూ ఉంటే గంజాయి ఎలా ఉందో, నిన్న మాట్లాడుతూ ఉంటే సాలూరు వైపు వెళ్తే తాగుతారు ఇస్తారు. మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తపన పడతారో తెలియదు కానీ మీరు పడే తప్ప నా కన్నీళ్ళు తెప్పిస్తాను. నాకు నిన్న ఇలాగే మనం కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుంటే నేను ఐ లవ్ యూ టూ అని చెప్పాను. నిన్న పిల్లలు కూడా ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పలే, బాగున్నావా ఇలా కట్టేసి వెళ్ళిపోతా. మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది, ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిపిస్తుంది.